ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది భారతదేశపు స్టైల్. అమెరికా ఓడి వేషాలు ఎత్తే అమెరికాని ఎక్కడ కూర్చోబెట్టుకోవాలో, అమెరికాని ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలి, ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అది ఇబ్బంది పెడతాం. ఎవరిని కేర్ చేయం. ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటిది మోడీ సర్కార్ వచ్చాక ఆ ఆత్మవిశ్వాసం అయితే పెరిగింది. వెంటనే అమెరికా అధ్యక్షుడు చెప్పాడు కదా పాకిస్తాన్ మీద యుద్ధం ఆపిచ్చాననేది, అది జోకర్లు నమ్మేటటువంటి మాట తప్పించి నిజ జీవితంలో ఓపెన్ సీక్రెట్. జరిగిపోయిందని వాడి క్రెడిట్లో రాసుకోవాలనుకుంటున్నాడు కానీ వాడు ఆపగలిగింది లేదు. ఇంకా వాడికి సంబంధించిన నూరలకి బేస్ను కూడా ధ్వంసం చేసామంటే తెలియక చేసిందిగా, తెలిసి కొట్టినటువంటి వాళ్ళ అణుస్థావరాలు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అణుబాంబులు అక్కడ అణు యుద్ధ విమానాలను కదిలించగలిగినటువంటి ప్లేస్లోకి వెళ్ళి మనం కొట్టొచ్చామన్నటువంటిది అమెరికా అందుకు ఏడుస్తుంది అన్నటువంటిది కూడా ఓ చర్చ నడుస్తుంది. అది పక్కన పెడితే తాజాగా చైనా వాడు మనకి రేర్ ఎర్త్ మినరల్స్ ఇవ్వనన్నాడు. అందుకని చైనా, జపాన్, యూరోపియన్కి సంబంధించిన కెమికల్ ఇంపోర్ట్స్ మీద డంపింగ్ డ్యూటీస్ పెంచి పడేసింది భారతదేశం. రాబోయే 5 ఏళ్లకి భారీ పన్నులు వేస్తున్నట్టు ప్రకటించింది.